எண்ணம் என் மனம் அறியாதவார் போல இறந்தடல் நியாயமா. పప్పా ఆ, అంటే నువ్వు వర్క్ రోజంతా చేస్తూ ఉంటావు కదా, మరి నీకు స్ట్రెస్ అనిపించదా? లేదు, కొంచెం కూడా ఉండదు. ఇప్పుడు లేదా అంతకు ముందు కూడా లేదా? తెలియనప్పుడు ఉంటుంది. సిటీకి వచ్చిన తర్వాత 2009 వరకు చాలా స్ట్రెస్ఫుల్ మినిట్స్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉన్నాయి, కానీ ఇప్పుడు లేదు. శారీరకమైన అలసట ఉంటుంది, కానీ సైకలాజికల్గా ఏ స్ట్రెస్ ఉండదు. అంటే నన్ను ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ, నాకు అంటే చాలా ఒక ఒక ఆలోచన నన్ను ఇబ్బంది పెడుతుంది, అట్లేం లేదు. మానసికంగా దేర్ ఈజ్ నథింగ్. నా మనసు ఒక ప్రవాహ స్థితిలోనే ఉంటుంది. మరి దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అట్లా ఇప్పుడు బయట స్ట్రెస్ గురించి, స్ట్రెస్ నుండి దూరం చేయడానికి ఎన్నో చెప్తున్నారు, సాగుకొడుతున్నారు. కానీ ఆర్ట్ పరంగా స్ట్రెస్ ని దూరం చేసుకోవడం అనేది సాధ్యమే? ఇప్పుడు వచ్చిన టెక్నిక్ చూడు. ఇప్పుడు ఉదాహరణకి జపం చేస్తారు కదా, జపమాలలో ఎన్ని ఉంటాయి మొత్తం? పూసలు 108 కదా, 2-3 ఉండొచ్చు కదా. 108 ఎందుకంటే నీ మైండ్ ఎట్టెట్టెట్టో పోతుంది ఇట్లా. దాన్ని తీసుకురావాలి. ఫస్ట్ టైంకి రాదు. ఓం నమ శివాయ ఎటో పోయింది, మళ్ళీ ఓం నమ శివాయ ఎటో పోయింది, ఓం నమ శివాయ ఎటో పోయింది. రిపిటేషన్. ఓం నమ శివాయ 11 సారి ఓం నమ శివాయ. నీ మైండ్ దగ్గరకు వచ్చింది, ఓం నమ శివాయ ఇక్కడే ఉంది, ఓం నమ శివాయ. అది కూడా ఓం నమ శివాయ అంటూ ఉంటుంది. ఇప్పుడు సరే, దీనికంటే దగ్గర దారి ఎప్పుడన్నా నీకు స్ట్రెస్ వచ్చినప్పుడు ఏ మంత్రం చాంటింగ్ లేదు చూడు. ఒక ½ అన్ అవర్ ఇట్లా కంటిన్యూస్గా శక్తి వేస్ట్ చేసుకోకు. అను ½ అన్ అవర్ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఎనీథింగ్ ఒక సర్టెన్ టైం వరకు నువ్వు దాన్ని సస్టైన్ చేయాలి, స్ట్రెస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు జపమన్నా లేకపోతే అనుష్ఠానం అన్నా, పూజలో ఏం జరుగుతుంది? అష్టోత్తర నామం అంటే ఒకటే దేవుడి లేదా భగవంతుడి పేరు 108 సార్లు, లేకపోతే 1008 సార్లు ఉంటుంది కదా, సహస్రము అట్లా. ఎందుకు? ఏం జరుగుతుంది? భజన అయిపోయిందంటే రఘుకుల తిలక రామ నీ మైండ్ వచ్చి చేతుల మధ్యన కూర్చుని. సో ఆర్ట్ పరంగా కూడా ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ఉంది, ఎవరైనా చేయొచ్చు. దాంట్లో చేయవలసింది ఏమి లేదు. డోంట్ వేస్ట్ మనీ. క్రేయన్స్ కానీ మార్కర్ పెన్స్ కానీ కొనుక్కొని, మన ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇది న్యూస్ పేపర్ అనుకోండి ప్రస్తుతానికి. ఈ న్యూస్ పేపరు ఎంత పెద్దగా ఉంటుంది? ఇంత పెద్దగా ఉంటుంది. ఓపెన్ చేస్తే దాని మీద నువ్వు జస్ట్ డ్రా సర్కిల్స్ కంటిన్యూస్లీ. ఇంతే నువ్వు చేయవలసింది. నెక్స్ట్ ఒక ½ అన్ అవర్ కంటిన్యూస్లీ డ్రా సర్కిల్స్. డిఫరెంట్ సైజెస్. ఉన్నట్టని అసలు చేయొద్దు. చిన్నది నుంచి పెద్దది, పెద్ద నుంచి చాలా పెద్దది. గీసిన దాని మీదకి నువ్వు ఎప్పుడు గీసే సర్కిల్ నీకు కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని సర్కిల్స్ ఉన్నా, ఇప్పుడు ఇది మానవ జాతి, ఎన్ని సర్కిల్స్ ఉన్నా ఏ సర్కిల్కి ఆ సర్కిల్ వేరేనే ఉంది. ఆపోజిట్ డైరెక్షన్. ఒకటి ఇట్లా, ఒకటి ఇట్లా.
ఓకే. ఇంతే. సో స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్ ఎందుకు వాడుతున్నారు? తొందరగా ఉండాలి రైస్. ఎగ్జాక్ట్లీ నీ మైండ్ ప్రెషర్ కుక్కర్ అయిందంతే. ఇప్పుడు మనిషి యొక్క మైండ్ ఎట్లుంది తెలుసా? చిన్న సరదా ఇమేజరీ. ఇప్పుడు he is taking lot of pressure and he is being cooked. అంటే ఏదైనా ఒక పని జరగడానికి ఒక టైం పడుతుంది కదా. ఎగ్జాంపుల్, అన్నం కావాలంటే పట్టే రెగ్యులర్ టైము 24 minutes అనుకో, కానీ నీకు 15 నిమిషాలు కావాలి. అప్పుడు నువ్వు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నావు. అప్పుడు ఏమైంది? టైం తగ్గింది, లోడ్ ప్రెషర్ పెరిగింది, ఆ ప్రెషర్కి అది ఉడుకుతుంది. సో ఇది ప్రెషర్ కుక్కర్ వరకు ఓకే. మైండ్కి అంత మెకానిజం లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి పోయే సమయం 42 నిమిషాలు. నువ్వు పావుగంటలో పోవాలంటే నీకు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. పావుగంటలో పోలేమని చెప్పడం వేరు. నువ్వు పావుగంటలో పోయి నువ్వు ఫ్లైట్ అందుకుంటేనే అక్కడ నువ్వు ఒక పెళ్ళికి అందుకుంటావు, లేకపోతే నీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి నువ్వు అందుకుంటావు అని చెప్పారనుకో, నువ్వు ఇంకా బయలుదేరలేదు కానీ నీ మైండ్ క్యాలిక్యులేట్ ఎంత టైం పడతాను పోవడానికి, 40 minutes, ఇప్పుడు ఎంత ఉంది, 20 minutes, కథం ప్రెషర్ తీసుకుంటుంది. అది తీసుకొని నువ్వు మామూలుగా రిలాక్స్కి వెళ్తే బ్యాగ్ ఇట్లా తీసుకుని పోతావు కదా, అప్పుడు బ్యాగ్ తీసుకుంటే స్లిప్ అవుతుంది, మళ్ళీ స్లిప్ అవుతుంది, బ్యాగ్ కదా పాస్పోర్ట్ ఇట్లా. సో చాలా తప్పులు జరుగుతాయి. బికాస్ తక్కువ సమయంలో నువ్వు అక్కడ రీచ్ కావాలనుకుంటున్న థాట్ వల్ల యూ ఎక్స్పీరియన్స్ ఆ ప్రెషరే నీకు స్ట్రెస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నువ్వు బస్సు ఎక్కినావు, వాడు చెప్పాడు 22 minutes, అబ్బా అసలు కొంచెం ఫాస్ట్ పోనీ ప్లీజ్ అని. అది కుదరదండి అంటే వాడి మీద కోపం వచ్చేస్తుంది. వాడి డ్యూటీ వాడు చేస్తుండే యాక్చువల్గా. నీకోసం అందరూ ఎందుకు ఫాస్ట్ పోవాలి? నీకు ఎన్ని కావాలో డబ్బులు నేను ఇస్తాను, నాకు ఫాస్ట్ పోవాలి. సో ఏదైనా ఎంత సమయంలో చేయాలో అంత సమయంలో కనుక చేస్తే ఏ స్ట్రెస్ లేదు. మనకి భాషలో స్పీడ్ అండ్ పేస్ అని 2 పదాలు ఉన్నాయి. స్పీడ్ అంటేనేమో ఒక దాంతో పోల్చుకోవడం వల్ల, రెండవది వెళ్ళే వేగం, కారు స్పీడ్గా పోతుంది అనడానికి రీజన్ ఏంటంటే దేంతోనో పోల్చబడ్డది. అది నేను స్పీడ్గా నడుస్తాను అంటే అర్థమైంది, ఎవరితోనో పోల్చి చెప్తున్నావు. పేస్ అంటే ఏందో తెలుసా? గతి అన్నారు దాన్ని. అంటే నువ్వు ఎట్లా నడిస్తే హాయిగా ఉంటుందో అట్లా నడుస్తున్నావు అంతే, అంతకుమించి ఏమీ లేదు. మైగా సో ఎట్లా నడిస్తే హాయిగా ఉంటుందో అట్లా నడుస్తున్నావు అంతే, సింపుల్. సో నో కంపారిజన్ ఈ స్పేస్. అడవిలో ఒక చీమ తన పేస్లో ఉంటుంది, ఒక జింక పులి ఎంటబడ్డప్పుడు స్పీడ్గా పరిగెడుతుంది, పులి లేకపోతే పేస్లో పరిగెడుతుంది. సో ఇప్పుడు ఈ మనిషి స్పీడ్లో పరిగెడుతున్నాడు, అందుకే స్ట్రెస్ అనమాట. అంటే వాడికి ఎంత సాధ్యమో అంతకు ఎక్కువ చేయాలన్న తాపత్రయం వల్ల స్ట్రెస్ వస్తుంది. అందుకని కొంచెం బుర్ర హీట్ అవుతుంది, కోపం వస్తుంది, రకరకాల కారణాలు. స్ట్రెస్ అసలు జీవితానికి అక్కర్లేదు. స్ట్రెస్ అనేది ఒక అబద్ధం నా దృష్టిలో. అంటే నువ్వు ఏదో ఎక్కువ సాధించాలనుకుని నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. నీకు సాధ్యమైంది చేస్తా అనుకో, ఎవరిది ఫోన్ అది. సో అట్లా స్ట్రెస్ వస్తుంది లైఫ్లో. సో ఈ ర్యాట్ రేస్లో ఉండకపోతేనేమో జీవితంలో సక్సెస్ రాదని మనిషి అనుకుంటున్నాను. అందుకని నేను మనిషికి ఎవరికి చెప్పలేను రిలాక్స్గా ఉండమని. రిలాక్స్ ఎందుకు ఉండాలి? ఉన్నది ఒకటి లైఫ్, ఏం చేసినా ఈ లైఫ్ టైంలో చేయాలి. దాని అర్థం నీకు సాధ్యంగా నెత్తికెత్తుకొని అట్లా పరిగెత్తి గుద్దుకొని చచ్చిపోమని కాదు. నువ్వు నిదానంగా చేసే పని చేయడం వల్ల పని చాలా ఎక్కువ అవుతుంది, కానీ మైండ్ నమ్మదు. ఎక్కువ చేయాలనుకుంటుంది, అలసిపోతుంది. అందుకని స్ట్రెస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లమే. ఆర్ట్ పరంగా దాన్ని బయటపడవచ్చు అంటే ఇది ఒక చిన్న టెక్నిక్. ఎందుకంటే స్ట్రెస్ పోవాలంటే ఏదో ఒక దాని మీద నీ మైండ్ తిరిగి ఫోకస్ కాబడాలి. నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నా ఏం చేసినా స్ట్రెస్ వస్తుంది. మళ్ళీ ఏదో ఒక నాన్ సెన్స్ వర్క్ నీ మైండ్ చేస్తూ ఉండాలి, ఎక్కువసేపు చేయాలి, దాన్ని నువ్వు బిలీవ్ చేయాలని. ఎగ్జాంపుల్, ఇట్లా ఫ్లవర్ ఇట్లా వేస్తుంది,
మూడోసారి స్ట్రెస్ ఉంది, 11వ సారికి స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే నీ మైండ్ అక్కడి నుంచి అంత మొత్తం ఇటుపక్క షిఫ్ట్ అవుతుంది. యునాని వైద్యంలో ఒక చిట్కా ఉంది, అది చెప్పి ముగిస్తా. ఆ చిట్కా ఏంది, ఎవరికి ఏ రోగం వచ్చినా ఒకటే విధంగా ట్రీట్ చేస్తారు. అదొక కొత్త పురాతన వైద్య పద్ధతి అది. అదేంటి, ఇప్పుడు ఏ అనే పర్సన్ వచ్చాడు, వాడికి ఏదో డీప్ రూటెడ్గా మైగ్రేన్ ప్రాబ్లం ఉంది, ఇంకెవరికో దెబ్బ తాకింది, ఇంకెవరికో ఏదో అయింది, పుండ్ అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎర్లీ మార్నింగ్ 4కి రండి, ఏమి తినకుండా స్నానం చేసుకుని రావాలి. వచ్చిన తర్వాత కూర్చోబెడతారు, కళ్ళు మూసుకున్న తర్వాత, ఇప్పుడు నాకు ఇక్కడ పెద్ద గాయమైంది, నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, నాకు చేతికి ఏదో పుండ్ అయింది, క్యాన్సర్ పుండ్, ఎప్పుడు తగ్గుతుంది. ఇది వైద్యం లేని రోజుల కథ, కానీ చాలా మంచి టెక్నిక్ ఉంది అందులో. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు, అతను బోర్లా పడుకోబెట్టి తొడ మీద పెద్ద వాత పెడతారు, మంచిగా కాల్చి ఒక 5-6 మంది పట్టుకుంటారు. అది ఏ రేంజ్లో ఉంటుందంటే వాడు గంట ఏడవాలి కంటిన్యూస్. ఆ తర్వాత దానికి ఆయింట్మెంట్ పెడతారు. సో అసలు వాడికి వచ్చిన సమస్యకి అసలు వాళ్ళు వైద్యం చేయరు. వాళ్ళకు వచ్చింది ఓన్లీ ఈ దెబ్బ తగ్గడానికి మాత్రమే మందు ఉంది వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు పెట్టిన వాతకే వాళ్ళ దగ్గర మందు ఉంది, వేరే దానికి మందు లేదు వాళ్ళ దగ్గర. కానీ అందరి రోగాలు తగ్గుతున్నాయి. ఎందుకు? మొట్టమొదటిసారి నువ్వు దాని గురించి ఆలోచించడం అని దీని గురించి ఆలోచిస్తావు. అర్థం? దీనికి వాళ్ళ దగ్గర మందు ఉంది. ఈ 10 days లోపల నీ దృష్టి అంతా దీని మీదకి వస్తుంది. అంటే నీ దగ్గర ఉన్న ప్రాబ్లం కంటే పెద్ద ప్రాబ్లం ఇది వాళ్ళే క్రియేట్ చేశారు. ఇది తగ్గే లోపల తగ్గిపోతుంది, బికాజ్ నీ మైండ్ దాని నుంచి పక్కకు తీసేసిన. కానీ ప్రతి మైండ్కి అంత కెపాసిటీ ఉండదు. ఏదన్నా సమస్య ఉంది, దాని నుంచి మైండ్ పక్కకు తీసి నువ్వు రిలాక్స్ అవ్వచ్చు, కానీ ఆ మైండ్ ఒక బంకలాగా పట్టుకుంటుంది అనమాట. అంత ఈజీ కాదు. అందుకని నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ ఆధునిక మానవుడికి ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. ఈ ఆధునిక మానవుల్లో కూడా ఎవడో ఒకడు నాలాగా తలకు మాసినాడు అనుకుంటాడు, అన్ని పనులు చేస్తూ స్ట్రెస్ లేకుండా జీవించాలని ఒక ఆలోచన వెరీ రేర్గా వస్తుంది. అదర్వైజ్ రన్నింగ్. మామూలుగా రన్నింగ్ రేస్కో దారం ఉంటుంది. ఈ మనిషి రన్నింగ్ రేస్కు దారం తీసేసారు, పోతా ఉన్నాడు, ఎంతకు వస్తలేదు దారం, ఇట్లా ముట్టుకుందామంటే వచ్చేదాకా ఉంటుంది. ఏదో బాడీ పూర్తి వీక్ అయిన తర్వాత వాడు ఆగుతున్నాడు, మళ్ళీ అన్ని కండిషన్లు ఉంటే మళ్ళీ పని చేస్తాడు. అతను ఆగినా మైండ్ ఆగట్లేదు. సో అన్వాంటెడ్ థాట్స్ ఉంటాయి, లేకపోతే ఓ గ్రడ్జ్ ఉంటుంది, లేకపోతే కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, ఈగోలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఎందుకంటే ఉన్న స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇంత సమయంలో జరగాల్సింది ఇంత సమయంలో జరగాలంటే స్ట్రెస్ వస్తుంది. ఉదాహరణకి అక్క పెళ్ళి ఉందిరా, అందరం మంచిగా పెళ్లి చేద్దాం అందరం అంటే అందరూ హ్యాపీ అయ్యారు. కానీ రేపే పెళ్ళి అన్నాడు అనుకో, కథం స్ట్రెస్ వచ్చేస్తుంది. అంటే మనం ముందు ఎప్పుడు పచ్చళ్ళు పెట్టాలి, మనం జంతికలు చేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, అందరికీ మంచి వెడ్డింగ్ కార్డు ఇవ్వాలంటే అందరూ సరే డాడీ అన్నారు. రేపే పెళ్ళి అన్నాడు, కథం స్ట్రెస్ వచ్చేసి. అంటే అది జరగవలసిన సమయంలో జరిగితే ఏ స్ట్రెస్ లేదు, కానీ జరగాల్సింది ఎంత సమయమో అంతకంటే చాలా తక్కువ సమయంలో చేయాలనుకున్నప్పుడు స్ట్రెస్. ఇంకా తక్కువ సమయమైనా నర్వస్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇంకా ఆ మనిషి ఏ పని చేయలేకుండా అయిపోతాడు. అంటే ఇది చేయలేవు, లేకపోతే అది చేయలేవు. నీ మైండ్ స్టక్ అయిపోతుంది. ఉదాహరణకి ఏకకాలంలో 20 మంది పిలుస్తున్నారు పెళ్ళికి రమ్మని. ఫస్ట్ అనుకున్నావు దీనికి వెళ్దామని, అందరు ఇంపార్టెంట్ పర్సన్సే. ఇటు పోతే వాడికి కోపం వస్తుంది, అక్కడ పోతే వీడికి కోపం వస్తుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎటు పోలేవు. ఒకవేళ పోయినా దాన్ని ఆస్వాదించలేవు, దీన్ని ఆస్వాదించలేవు. అటు లైఫ్ అంతా గందరగోళం అయిపోతుంది. చూడ్డానికి ఫిజికల్గా బాగున్నావు కానీ లోపలంతా నాన్సెన్స్ తిరుగుతూ ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడన్నా స్ట్రెస్ ఫీల్ అయితే డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ స్ట్రెస్ ఉందని తెలుస్తుంది. దాని నుంచి బయటపడాలంటే సమయం నుంచి బయటపడితే, లక్ష్యాల నుంచి బయటపడితే స్ట్రెస్ నుంచి బయటపడతారు. 1000 ఏళ్ల క్రితం మనిషికి స్ట్రెస్ ఎప్పుడు లేదు. అమర్నాథ్ యాత్రకు పోయిర్రు, లేకపోతే శివ కంచి విష్ణు కంచి నడుచుకుంటూ పోయిర్రు. తొందరగా రీచ్ అవ్వాలని ఎప్పుడు అనిపించలే వాళ్ళు. అందరు నడుచుకుంటూనే పోతున్నారు. నడిచే మానవులందరూ ఒకేలా నడుస్తారు. కానీ ఇదే మనుషుల దగ్గర కారు వచ్చిందనుకో, నాది బెంజ్ కార్ అయితే ఫాస్ట్ పోతా, నీ దగ్గర ఉన్నది లూనా అయితే మెల్లగా వస్తావు. అట్లా స్ట్రెస్ వస్తుంది. వాడు ముందు వెళ్ళిపోయి అంటే పోలికి వచ్చేస్తుంది. ఒకప్పుడు మనిషి ఎప్పుడు పోల్చుకోలే. నిదానంగా రోజు ఇంత ఎత్తిన మూట పెట్టుకొని 10 కిలోమీటర్లు నడిచి సాయంత్రం అవుతుంటే
కట్టెలు గిట్టెలు అంతా పోకుండా కట్టెలు జమ చేసుకొని ఓ చెట్టో రాయి చూసుకొని ఓ 2 రాళ్ళు పెట్టి ఈ అగ్గిపుట్టి వెలిగించి తర్వాత ఇంత చేసి అన్నం చేసుకొని ఆరాంసే పాటలు పాడుకుంటూ పండుకొని మళ్ళీ పొద్దున్న లేచి తెల్ల వాడుతుండగా మళ్ళీ జర్నీ చేసాడు. ఇప్పుడు అట్లా కాదు, అసలు ఏది సరిగ్గా చూస్తలేడు. ఎందుకంటే చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఏది చక్కగా చూస్తలేడు. తినాల్సినవి చాలా ఉన్నాయి, తినే టైం లేదు. ఇల్లు పెద్దగా ఉంది, వాడు ఆ ఇల్లే ఎప్పుడు చూడలేదు. ఏదో కొన్నప్పుడు చూసింటాడు అట్లా, బిడ్డ రూము, తల్లి రూమ్ అట్లా 50 ఏళ్ళైనా చూడుకుంటాడు. ఎవడో గార్డెనింగ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళు ఓన్లీ కుర్చీలో కూర్చొని ఇంటికి వస్తారు అంతే. సో స్ట్రెస్ ఎప్పుడు పోతుంది? మామూలుగా అనుకుంటారు ఎక్కువ పని చేస్తే స్ట్రెస్ వస్తుందని. ఇది చాలా పెద్ద అబద్ధం. చాలా పని చేసినా స్ట్రెస్ రాదు. కొంచెం పని చేస్తే కూడా చాలా స్ట్రెస్ వస్తుంది. ఆ కొంచెం పని నువ్వు ఎలా చేయాలో తెలియక తక్కువ సమయంలో చేయాలనుకున్నప్పుడు, పోల్చుకొని చేయాలనుకున్నప్పుడు, నీకు సాధ్యం కాకపోయినా నువ్వు గొప్పగా చేయాలనుకున్నప్పుడు, నువ్వు ఏదో ఒక ప్రపంచానికి రుజువు చేయాలని అనుకున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. అందుకని ఆర్ట్ పరంగా అంటే ఇంతే, సర్కిల్స్. రెండో సర్కిల్సే ఎందుకు? దానికి ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. సో స్ట్రైట్ లైన్ కంప్లీట్ ఉండదు, దానికి అటుపక్క ఓపెనింగ్ ఎండ్స్ ఉంటాయి. సో స్ట్రైట్ లైన్ అనేది థాట్ని పూర్తి చేయదు. సర్కిల్ ఈజ్ ఏ కంప్లీట్ థాట్ అనమాట. అందుకని సర్కిల్సే చేయాలి. చిన్న సర్కిల్స్, పెద్ద సర్కిల్స్ మంచిగా చేయాలి. ఎంతసేపు అంటే ఒక ½ అన్ అవర్ పెట్టుకోవాలి టైం. జస్ట్ డూ ఇట్. ఇది ఒక మంచి ధ్యాన ప్రక్రియ. నీకు రాను నువ్వు పెయింటింగ్స్ కూడా వేయచ్చు. ఇప్పుడు ఒక పెయింటింగ్ అయినా సర్కిల్స్తో, నాది సర్కిల్స్తో ఒకటి ఉంది కదా గొప్ప, చూడు. ఇట్లా ఇప్పుడు సర్కిల్స్ వేస్తా ఉన్నావు. చిన్న బొమ్మ ఉంది. ఇప్పుడు ఓన్లీ ఈ పార్ట్లో సర్కిల్ వేసి చూడు. అంటే ఏది వృధా పోదు. పని చేయడం ముఖ్యమే, కానీ ఆ పని మనకు స్ట్రెస్ తీసుకొచ్చింది అనుకో, నువ్వు సహాయం చేసుకోవట్లే. మన లైఫ్ని మనమే ఇబ్బంది పెట్టుకుంటున్నట్టు, మన కాళ్ళని మనమే తొక్కున్నట్టు, మన మైండ్ని మనమే తొక్కుకుంటున్నాం. మళ్ళీ దీన్ని టైం పెట్టుకోవద్దు, ½ అన్ అవర్లో వేయాలి. మెల్లగా వేయద్దు, ఒక వేగంలోనే గీయాలి. ఒక డ్రెస్ అయిపోయిందా? ఇప్పుడు ఇది ఉంది. ఆర్ట్ అంటే ఏదో కాదు, జస్ట్ సరిగ్గా ఫీల్ చేయడం. తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్. తర్వాత என் மனம் அறியா தாவார் போல இறந்திடில் న్యాయమా. అదేందో తెలీదు. తర్వాత నువ్వు
ఇది ఫ్రేమ్ చేయించి పెట్టు, బాగుంటుంది. ఇట్లా వేసేయచ్చు. సూపర్ ఉంది నిజంగా. మనిషి ప్రాబ్లం ఏంది, ఈ హైదరాబాద్ అందరికంటే మంచిగా వేయాలి, అయిపోయి స్ట్రెస్ వచ్చేసింది. దెర్ ఈజ్ నో స్ట్రెస్, హ్యూమన్ ఇన్వైటింగ్ ద స్ట్రెస్ ఇన్ టు హిజ్ లైఫ్. సమస్యలు లేవు, సమస్యలు ఆహ్వానిస్తాడు. రా, నేను ఖాళీ ఉన్నారా, నేను హ్యాపీగా ఉంటుంది. ఎందుకో అందరు సఫర్ అవుతున్నారు, నేను కూడా సఫర్ కావాలి కదా, నాలో ఏదైనా నింపు అంటే అది వచ్చి నీలో ద్వేషం నింపుతుంది, నీ హ్యాపీనెస్ పోతుంది. అమ్మయ్య, నవ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. సో మనిషి ఆహ్వానిస్తున్నాడు. లెక్కలేని సమస్యలు, వాడు చేయవలసిన పని తప్ప వాడికి అన్ని ఇష్టమే. ఒక మర్ఫీస్ సూత్ర ఉంటుంది, అదేంటంటే ఒక రెస్టారెంట్లో తాను ఆర్డర్ ఇచ్చుకున్న ఫుడ్ కంటే మిగతా అందరి టేబుల్స్ మీద ఉన్న ఫుడ్ చాలా నచ్చుతూ ఉంటుంది మనిషి. అట్లనే తాను జీవించే జీవితం కంటే అందరి జీవితాలు గొప్పగా ఉన్నాయని తన మైండ్ చెప్తూ ఉంటుంది. హీరోల జీవితాలు బాగున్నాయి, ఆ హీరోయిన్ జీవితం బాగుంది, అసలు జీవితం అంటే వాడిదేరా. వాడికి వేరే వాళ్ళ జీవితాలు అసలు ఎవరి జీవితం వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తుంది. స్ట్రెస్ అంటే నీ జీవితము యథావిధిగా అంగీకరించే ఒక స్వభావం నీకు లేని కారణంగా నిన్ను పట్టుకున్న ఒక వింత వ్యాధి అది. వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల, పరిగెత్తడం వల్ల నీకు కలిగిన అది ఒక బరువు, కనిపించని బరువు అది. సో ఎగ్జిస్టెన్స్లో స్ట్రెస్ లేదు. ఏ జింక స్ట్రెస్ ఫీల్ కాదు, ఏ పులి ఏనుగు స్ట్రెస్ ఫీల్ కాదు. ఇప్పుడు ఎద్దులు మోస్తూ ఉంటాయి, ఎడ్ల బండి, అవి కూడా స్ట్రెస్ తీసుకో, కొడితే కొట్టించుకుంటాయి, మళ్ళీ పోతాయి. పర్సనల్గా తీసుకునేది ఏమి, సాధ్యం కానిది చెయ్యొద్దు అని ప్రకృతి చెప్తుంది, సాధ్యం కానిది కూడా చేసి నేనేంటి రుజువు చేస్తా అని ప్రపంచం చెప్తుంది. అదే స్ట్రెస్ అంటే. ఇప్పుడు నేనున్నా, నా జీవితంలో ఎన్ని చేసినా అది నాకు సాధ్యమైనవి తప్ప నేను సాధ్యంగానే రుజువు చేయాలని చేసే ప్రయత్నం ఏమి లేదు. అందుకని ఈ చిన్న ఫార్ములా మీరు పాటించండి, మీ జీవితంలో అద్భుతమైన, ఇవన్నీ పెయింటింగ్సే. నేను రీసెర్చ్ షాప్ అని పెడతా కదా, అందులో నేను గొప్ప గొప్ప పెయింటింగ్లు ఉండవు, ఇట్లా ఆడుతూ పాడుతూ చేసిన పెయింటింగ్సే. ఇది ఫ్రేమ్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా, అదిరిపోతుంది. ఇది ఫ్రేమ్ చేసి పెడదాం. ఓకే పప్పా. సింపుల్. దీనికి ఏ కలర్ సక్కదు, బాగుంది అసలు. ఇది జస్ట్ ఇది ఒక్కటి బ్లాక్ వేద్దాం, మస్తు ఉంటుంది అసలు. బాగుంది, బాగుంది. అది ఎందుకు ఫ్రీడంలో చేసింది, భయపడుతూ వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళు నచ్చడం కోసం చేసి ఒక అద్భుతమైన పెయింటింగ్ అంటే ఆడుతూ పాడుతూ చేసిన పిచ్చి గీతలో చాలా వాల్యూ ఉంటుంది. ఇది సో స్ట్రెస్ పోవడానికి దిస్ ఈజ్ ద టెక్నిక్. ఆర్ట్ పరంగా స్ట్రెస్ దూరం చేసుకోవచ్చు. సరేనా మరి, బై బై, టాటా. బాయ్.